హలో ఫ్రెండ్స్! నిఖిల్, కావ్య ఇద్దరూ కూడా 'గోరింటాకు' సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు అయితే పరిచయమైన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సీరియల్ తర్వాత వీళ్ళిద్దరూ పలు వెబ్ సీరీస్‌లో కూడా నటించారు. అలాగే వీళ్ళిద్దరూ కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టారు. దాని తర్వాత వీళ్ళిద్దరూ ఎక్కడ కనిపించకుండా పోయారనే చెప్పవచ్చు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి 'చిన్ని' సీరియల్‌లో అయితే నటించడంతో వీళ్ళ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకున్నారనే చెప్పవచ్చు. అయితే హఠాత్తుగా 'చిన్ని' సీరియల్‌లో కూడా ఇంకా నిఖిల్ అయితే కనపడడం మానేశాడు. అది ఎందుకో తెలిస్తే మీరైతే షాక్ అయితే అయిపోతారు. ప్రస్తుతం నిఖిల్ అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో అన్నీ అయితే షేర్ చేసుకుంటున్నాడు. అయితే నిఖిల్‌కి సినిమాల్లో అయితే బాగానే అవకాశాలు వచ్చాయంట. కానీ నిఖిల్ మాత్రం సినిమాల మీద అంత ఇంట్రెస్ట్ అయితే చూపెట్టట్లేదంట. ఎందుకంటే సినిమాల్లోకి వెళ్తే మంచి క్యారెక్టర్‌తో వెళ్తేనే కదా ప్రేక్షకులు అనేది మనల్ని ఆదరిస్తారు. ఏది పడితే అది చేస్తే బాగోదు అంటూ నిఖిల్ అయితే చెప్పుకొని వచ్చాడు. అయితే ప్రస్తుతం సరికొత్త సీరియల్‌తో అయితే మన నిఖిల్ అయితే మన బుల్లితెర మీదకు రాబోతున్నాడు. 'జాబిలమ్మ నీకు అంత కోపమా' అనే సీరియల్‌తో అయితే నిఖిల్ మళ్ళీ హీరోగా అయితే ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. ఇది విన్న ఫ్యాన్స్ అందరూ ఓహో! అందుకేనా నిఖిల్ 'చిన్ని' సీరియల్‌లో కనిపించడం మానేశాడు అంటూ ఇంకా పుకార్లయితే పెడుతున్నారు. అయితే ఈ సీరియల్‌లో నిఖిల్‌కి జోడీగా యష్మి అలాగే కావ్య అనేసైతే అంటున్నారు. చాలామంది ఇప్పుడే ఈ వార్తనైతే నెట్టింట్లో వైరల్ చేసేసారనే చెప్పవచ్చు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజము లేదు. ఇంకా ఎలాంటి డెసిషన్ అయితే తీసుకోలేదు. నిఖిల్ పక్క హీరోయిన్ ఎవరన్నది. కాకపోతే యష్మి ఫ్యాన్స్ అయితే యష్మి అయితే బావుంటది అంటున్నారు. అలాగే కావ్య ఫ్యాన్స్ అయితే కావ్య అయితే బావుంటది అని అంటున్నారు. ఏదేమైనప్పటికీ హీరో అయితే కన్ఫర్మ్ అయిపోయాడు. కానీ ఇంకా హీరోయిన్ బ్యాలెన్స్ అయితే ఉంది. మరి వీళ్ళిద్దరిలో నిఖిల్ పక్కన ఎవరైతే బావుంటారో మీరైతే కామెంట్ చేయండి. నేను సీరియల్ వరకే చెప్తున్నాను. రియల్ లైఫ్‌లో అయితే కాదు. ప్రస్తుతం ఈ సీరియల్ సెట్స్ మీదకైతే వచ్చేసిందంట. నిఖిల్ కూడా ఆ షూట్‌లో అయితే పాల్గొన్నాడంటూ మరి ప్రచారం అయితే జరుగుతుంది. ఈ వార్తల్లో నిజమెంత అని తెలుసుకోవాలనుకుంటే మనకి ఇంకొద్ది రోజులు అయితే వేచి చూడక తప్పదు. మరి నిఖిల్‌కి జోడీగా ఎవరైతే బావుంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి.